ఎఫిషియన్స్ 5:2లో వాక్ కంటిన్యూలీ ఇన్ లవ్. వాక్ కంటిన్యూలీ ఇన్ లవ్. నేను యాంప్లిఫైడ్ వర్జన్ చదువుతానండి ఎక్కువ. యాంప్లిఫైడ్ వర్జన్ ఎందుకంటే దాంట్లో ప్రతి మాటకి వివరణ ఉంటుంది. వాక్ కంటిన్యూ ఇన్ లవ్ అని అంటే, కంటిన్యూలీ ఇన్ లవ్ అంటే మళ్ళీ దాంట్లో బ్రాకెట్లో మీనింగ్ ఉంటుంది. దట్ ఈస్ వాల్యూ వన్ అనదర్, వాల్యూ వన్ అనదర్, ప్రాక్టీస్ ఎంపతి, కంపాషన్, అన్సెల్ఫిష్లీ సీకింగ్ ద బెస్ట్ ఫర్ అదర్స్ అంట. ఏంటది? వాల్యూ అనదర్, ఎంపతి, కంపాషన్, అన్సెల్ఫిష్లీ సీకింగ్ ద బెస్ట్ ఫర్ అదర్స్, జస్ట్ యాజ్ క్రైస్ట్ ఆల్సో లవ్డ్ యూ. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొదట్లో ఆదాంని ఒక్కడిగా వదిలేయచ్చు. కానీ దేవుడు అలాగ వదిలేయలేదు. ఎందుకంటే ఆదాం ఒక్కడనే చేస్తుంటే ఆ సర్కిల్లో ఉండాల్సి వచ్చేది, అంత ఆయనదే అన్నట్టు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో హవ్వను కూడా క్రియేట్ చేస్తాడు. ఇదిగో మీరు ఇద్దరు కలిసి చేయాలి, ముందుకు వెళ్ళాలని. లూకాసు వార్త 23:34 యేసు అన్నాడు ఇట్లా, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పాడండి. నేను గత వారంలో కూడా చెప్పాను, ద బెస్ట్ రోల్ మోడల్ ఫర్ అస్ ఇస్ నో వన్ ఎక్సెప్ట్ జీసస్. క్రీస్తు ఒక్కడు పరిపూర్ణుడండి. అనుకొని చూడండి, యేసుప్రభు అంత నొప్పిలో, అంత బాధలో, హీ వాజ్ థింకింగ్ అబౌట్ అదర్స్ వైల్ ఆన్ ద క్రాస్. సెల్ఫ్ సెంటర్డ్ అంటారా? సెల్ఫిష్ అంటారా? ఈగోయిస్టిక్ అంటారా? ప్రౌడ్ అంటారా? నాట్ ఎట్ ఆల్. వెన్ హీ వాజ్ ఆన్ ద క్రాస్, ఆ సిలువ పైన నొప్పితో వేలాడుతున్నప్పుడు, ఆ చేతిలో గాయము, కాళ్ళలో గాయము, దెబ్బలు, ముళ్ళ కిరీటము, ఆకలి, దప్పిక, వీటన్నిటిలో మనం ఏమంటాము? ఇంక చేసింది చాలు, వీళ్ళకి ఇంతకంటే ఏం చేయాలి, నేను చేసింది చాలు అంటారు. కానీ యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? అంత నొప్పిలో, అంత వేదనలో హీ వాజ్ సెల్ఫ్లెస్, థింకింగ్, దేవా వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరికి క్షమించు ప్రభా, దయచేసి వీరు చేస్తున్న దీనికి వారికి డోంట్ గివ్ దెమ్ వాట్ దే డిజర్వ్ లార్డ్, ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూయింగ్ లార్డ్. ఈరోజు మీ నొప్పిలో, మీ బాధలో, మిమ్మల్ని బాధ పెట్టిన వారికి, మీకు నొప్పి కలిగించిన వారిని, ఆ నొప్పిలో, ఆ వేదనలో ఈ ప్రార్థన చేయగలుగుతారా? లేదు. ఆ శత్రువుని, దేవా నువ్వేం చేస్తావు చేయయ్యా, నా తలని ఇప్పుడే పైకెత్తి వాళ్ళందరికీ యూ ప్రూవ్ లార్డ్, యూ ప్రూవ్. లేకపోతే దేవుడు చేయలేదు అనుకోండి, మనం అనుకున్న సమయంలో మనమే ప్రూవ్ చేసేసుకుంటాం. ఏంటి? ఎక్కడికో మంచి స్థలాలకి వెళ్ళినట్టు దాంట్లో ఫోటోలు దిగి, దాంట్లో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్, ఐ గాట్ ద బెస్ట్ జాబ్, ఐ గాట్ ద బెస్ట్ కార్. వీ ట్రై టు ప్రూవ్ సంథింగ్ టు సంబడి కదా మన జీవితాల్లో. దేవుడు చేయట్లేదు కదా, నేను చేసేసుకుంటా. వీ ట్రై టు టేక్ ద మ్యాటర్ ఇన్ టు అవర్ ఓన్ హ్యాండ్స్, ట్రైంగ్ టు ప్రూవ్ టు అవర్ ఎనిమీస్. బట్ గాడ్ ఈస్ సేయింగ్ హియర్, జీసస్ హిజ్ ఎనిమీస్. ఆ నొప్పిలో ఎవరైతే ఆయనకి నొప్పి కలిగించారో, ఎవరైతే ఆయనని బాధ పెట్టారో వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. ఓపిక లేదండి, ప్రతి మాట మాట్లాడాలంటే ఎంత శక్తి అవసరమో. కానీ ఆ నొప్పిలో, వేదనలో దేవుడు అంటున్నాడు, ప్రభా వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అయ్యా, క్షమించి. అండ్ అదే రీతిగా వారి తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఇదిగో యోహాను నీ తల్లి, తను చూసుకో అని చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది అండి, వి రియలీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మన వేదనలో, మన కష్టంలో, డబ్బు లేని సమయంలో మీరు ఎవరికైనా సాయం చేయగలుగుతారా? డబ్బు లేని సమయంలో నాకే లేదు నేనేమేమంటావు, నాకే ఒప్పుకోలేదు నేనేం చేయమంటావు, నాకే లేదు నేనేం చేయమంటావు అని ఈ మాటలు ఎక్కువైపోతుంది. కానీ మీకు లేని పరిస్థితుల్లో మీరు you think that you're not capable, but can you still do? I trust this is going to be of some help to you. నీకు ఏదో ఒక రీతిగా ఇది సహాయపడుతుందని నమ్ముతున్నాను. కెన్ యూ హెల్ప్ సంబడి? కెన్ యూ షేర్ వన్ బైబిల్ వర్స్? కెన్ యూ షేర్ వన్ థింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ దట్ యూ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్? ఇదిగో నాకు లేదు, నాకు కష్టంగా ఉంది, నాకే ఎట్లుంది, కానీ ఐ స్టిల్. నిజంగా అట్లాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దట్ ఈస్ క్రైస్ట్ లైక్. ఈవెన్ దో యూ డు నాట్. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వటంలో గొప్పేం లేదుగా. ఏమీ లేనప్పుడు, మీరే కష్టంలో ఉన్నప్పుడు, మీరే బాధలో, సారెపాత విధవరాలు, ఆవిడకి లేనప్పుడు షీ స్టిల్ గేవ్. అండ్ దట్ ఈస్ వై షీ సా ద బ్లెస్సింగ్. ద సెల్ఫ్లెస్నెస్, నాట్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. సెల్ఫ్ సెంటర్డ్, నాకు పిల్లల్ని, ఈరోజు మా పిల్లల్ని అంతే, నేను ఇస్తే మరి నాకు అని అడుగుతారు. ద ఓన్లీ క్వశ్చన్, దెన్ వాట్ అబౌట్ మీ?
వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ మీ. వి ఆల్వేస్ థింక్ వాట్ అబౌట్ మీ, ఫర్ మీ, అప్రిసియేషన్, రికగ్నిషన్. వాట్ అబౌట్ మీ, అందరిని గుర్తించాను, నన్ను గుర్తించలే. వాట్ అబౌట్ మీ, అందరినీ మెచ్చుకున్నాను, నన్ను మెచ్చుకోలే. వాట్ అబౌట్ మీ. గాడ్ ఈస్ సెయింగ్ క్రూసిఫై యువర్ ఫ్లెష్. హల్లెలూయా. క్రూసిఫై యువర్ ఫ్లెష్. ఏంటంటే మన దేహాన్ని, మన శరీరిచ్చలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం, వీటన్నిటిని మనం క్రూసిఫై చేయాలండి, సిలువ వేయాలి. అవును ప్రభా, ఈ శరీర క్రియలన్నింటినీ నీవే నాశనం చేయ ప్రభా, నీవే నాశనం చేయ ప్రభా. ఈ స్వార్థము, ఈ అహము, ఈ డమ్మము, ఈగో, ఆల్వేస్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్, వీటి నుండి సంపూర్ణ విడుదల మాకు దయచే ప్రభా. నీవు మమ్మల్ని పరిపూర్ణలుగా మార్చాలని ఆశపడుతున్నావు ప్రభా. నీ స్వరూపంలోకి మమ్మల్ని మలచడానికి నువ్వు ఆశపడుతున్నావయ్యా. కానీ ఇవన్నీ తండ్రి నీవే చెక్కమని వేడుకుంటున్నా. మాకు నొప్పిగా ఉంటుంది, మాకు బాధగా ఉంటుంది, మాకు ఎంతో గాయము కలిగిస్తుంది. కానీ ప్రభా, ఇఫ్ దట్స్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు యూస్ మీ లార్డ్, లెట్ యువర్ విల్ బీ డన్ లార్డ్, లెట్ యువర్ విల్ బీ డన్ లార్డ్. నీ చిత్తమే సిద్ధింపజేయ ప్రభా. యేసు ప్రభు తను తాను ఏ రీతి అయితే సమర్పించుకున్నాడు, ఏ రీతి అయితే ఎంత అవమానం, ఎంత నొప్పి, ఎంత వేదన అయినా, దేవా ఇది నీ రాజ్యము కొరకు తండ్రి, ఇది నీ రాజ్యము కొరకు, ఇది నీ చిత్తము కనుక నేను జరిగిస్తానని ఎట్లాగైతే తను తాను సమర్పించుకున్నాడు, ఈరోజు నన్ను మమ్మల్ని అదే రీతిగా సమర్పించుకునే కృపను దయచే. హెల్ప్ us all to be kingdom minded Lord. ఈరోజు ఈ మాట చెప్పమన్నావు. ఈ మాట ఎంతో కాలం నుండి తండ్రి నువ్వు కన్విక్ట్ చేస్తున్నావు. హెల్ప్ us all to be doers of the word Lord. నీ వాక్యానుసారంగా జీవించేవారుగా, నీ వాక్యాన్ని లోబడి దాని తగ్గట్టు జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీవే ఫలింపజే, ఆశీర్వదించే, ప్రతి ఒక్కరి హృదయంలో నాటు ఫలింపజే ప్రభా. ఈ రోజు నుండి, ఈ రాత్రి నుండి, ఈ క్షణము నుండి ప్రభా, నీ గురించి, ఇతరుల గురించి ఆలోచించే కృపను మాకు దయచేయమని, క్రీస్తు స్వరూపంలోకి మమ్మల్ని మలుచు, నీ గుణగణాలతోటి మమ్మల్ని నింపి నడిపించి, నీవే మమ్మల్ని సరిచేసి నీ నామం కొరకు, నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.